టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ 1,30,000 మందికి సభ్యత్వాలు కల్పించడమే లక్ష్యమన్న మంత్రి తలసాని. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ పాటించిన అర్చకులు. నిర్మానుష్యంగా మారిన బాసర రోడ్లు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత. ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య. మిషన్ చబూతర్తో పోకిరిల తాట తీస్తున్న పాతబస్తీ పోలీసుల చర్యలపై ఉన్నతాధికారుల ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 3 నెలల పాటు నిర్వహించే స్పెషల్ డ్రైవ్లో 1,30,000 మందికి సభ్యత్వాలు కల్పించాలని లక్ష్యమని మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని అందిస్తామని మంత్రి అన్నారు. మన హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి మన అధికారులకు, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, మీ సబార్డినేట్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ మరి గడిచిన 8 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పనిచేస్తూ డిపార్ట్మెంట్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ నిజంగా అభినందనీయం. దీంట్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా కొంత లక్షలాది మందికి సేవ కూడా అందుతుంది. ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నదో మీకు అందరికీ తెలుసు, 2014 బిఫోర్ అసలు ఫిషర్మెన్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో లేదో కూడా తెలియని పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ఉండే. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వారి యొక్క చొరవ మూలాన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ఎక్కడైతే వాటర్ స్ప్లిట్ ఏరియా ఉన్నదో అది రిజర్వాయర్ కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, అంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ చేపలు ఉండాలి అనేటువంటి గొప్ప సంకల్పం. మరి దాంతోపాటు మన దీంట్లో కమిషనర్ గారికి నేను, మన సీనియర్ ఆఫీసర్స్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని మధ్యన ఒక మత్స్య హార్బర్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఈరోజు మారుతున్నటువంటి టెక్నాలజీని కూడా మనం ఎంతవరకు యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఆ పద్ధతిలో చేసుకోవడం వలన మనం ఇంకా చాలా దగ్గరికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మరి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది అన్ని చెరువులకు సంబంధించి. అయితే దీంట్లో ఏంటంటే మీకు కూడా చాలా ఈజీ వర్క్ కూడా చేసుకోవడానికి. అయితే ఈ చేపల పంపిణీ కార్యక్రమం అనేది మనకు పెద్ద టాస్క్తో కూడుకున్న పని అయినప్పటికీ మీరు బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తారు. అయితే నేను గతంలో చెప్పిన విధంగా 2014 బిఫోర్ ఎవరికి పడితే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు, మీకు కూడా ఐడియా ఉంది. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అర్చకులు బంద్ పాటించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. బాసర సరస్వతి అమ్మవారిపై వ్యాఖ్యలను నిరసిస్తూ బాసరలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్తో బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ పెళ్లి చేసుకుని ప్రియురాలి తేజశ్రీని ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి 2 రోజులకే వదిలేయడంతో వివాదం నెలకొంది. న్యాయం చేయాలని గత కొంతకాలంగా ప్రియురాలు తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రియురాలు ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డిని అప్పగించాలంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి ఇంట్లోని అంత్యక్రియలు చేస్తామంటూ బంధువులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసు వాళ్ళు మాకు ఏం చేయలేరు. అసలుకి తూప్రాన్ మనోహరాబాద్ పైసలు తీసుకొని జాబ్ చేసిర్రు వీళ్ళైతే. మేము తూప్రాన్ పోకపోయినా మా అక్కనన్న మాకు వచ్చాడేమో. మెదక్ మేడం కూడా పైసలు తీసుకొని చేసింది. లేదు మా అక్కకి న్యాయం కావాలి. లంచాలు తీసుకుంటేనే మరి వీళ్ళేమో మేము తలగా పెట్టుకుంటామంటే మేము ఇక్కడ తలగా పెట్టుకుంటామంటే వీళ్ళెందుకు వచ్చి వద్దంటారు. పైసలు తీసుకురు వీళ్ళు పైసలు తీసుకొని పోలీసు వాళ్ళు పైసలు తీసుకురు. అందుకే ఇక్కడికి వచ్చి తలగా పెట్టని ఇస్తలేరు. వాళ్ళని జాబ్ పెట్టిర్రు. పోలీసు వాళ్ళు అయితే రాలే. పోలీసు వాళ్ళు పైసలు తీసుకురు. మా అక్కని పట్టించుకోలేరు. అందుకే పైసలు తీసుకున్నారు. కోట్లు తాగిరు గుద్దాగా అందరూ. జాబ్ పెట్టిరు. పోలీసు వాళ్ళు పైసలు తీసుకొని జాబ్ పెట్టిరు. వాడి ఇంటికి రావాలి. వాడు పోలీసు వాళ్ళకి ఏం అవసరము. పైసలు తీసుకుర్రు. పైసలు తీసుకోరు కాబట్టి వచ్చారు. పోలీసు వాళ్ళు పైసలు తీసుకుర్రు. చెప్పి పైసలు తీసుకొని పోలీసు వాడు లేడు, ఈ రోజు లేడు, సార్ లేడు, ఎస్ఐ లేడు అని చెప్పిండు. రోజు పోలీసు వాళ్ళు ఎక్కువ తిరిగింది. 3 నెలలు అవుతుంది. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సిఐ దేవేందర్ ఆధ్వర్యంలో మిషన్ చబుత్రా మరియు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులను లైసెన్సులు లేకుండా వాహనాలను నడుపుతున్న మైనర్లను హెచ్చరించారు.
తిరుమల శ్రీవారిని ఎంపీ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. మా వెనకాల రాకపోతే వెనకాల నాయుడు నూతన సంవత్సరం మరియు వైకుంఠ ద్వాదశి నాడు మరి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఆ వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఆశీస్సులు అందించి మంచిగా అభివృద్ధి చెందేటట్టు, ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేటట్టు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను వేడుకుంటున్నాను. రాష్ట్రం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కూడా ఇటువంటి సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నడూ కూడా చూడమేమో. అటువంటి ఈ సంక్షోభం నుంచి బయటికి రావాలనంటే ఆ దైవం మన అందరికీ కూడా సహకరించాలి, ఆ దైవం ఆశీర్వదించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛగా మాట్లాడేందుకు, నిజమేంటి అబద్ధం ఏంటి ధైర్యంగా ప్రజలు బయటకు వచ్చి చెప్పేందుకు ఆ భగవంతుడు ఆ ధైర్యం ప్రజలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలి, నూతన వరబడికి నాంది పలకాలను కూడా మేమందరం కూడా అత్యంత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, మరి ఎందుకంటే కొండ మీద ఉన్నాం కాబట్టి రాజకీయ ఎక్కువ మాట్లాడకూడదు. మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం బోయకొండలో భూ వివాదం ఘర్షణకు దారితీసింది. దాదాపుగా 50 మంది వ్యక్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. నారా లోకేష్ యువగళం మద్దతుకి టీడీపీ కార్యాలయం నుండి పాతగాజువాక వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 23వ తేదీ నుండి నారా లోకేష్ తలపెట్టిన యువగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ గారు ఉన్నారో ఆ పాదయాత్ర కార్యక్రమాన్ని యువత, విద్యార్థి లోకం మొత్తం అందరూ వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. టీఎన్ఎస్ఎఫ్ తరఫున యువగళం అనే కార్యక్రమానికి మరి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి రత్నకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. యువగళంకి సంబంధించి మరి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే లోకేష్ బాబు ఈ నెల 27వ తారీఖున 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరగాలని, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే యువతని చైతన్యపరచాలని, ఈరోజు యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు, ఉపాధి లేనటువంటి పరిస్థితులు, అలాగే కంపెనీస్ రానటువంటి పరిస్థితులు, మరి అలాగే ఈ పాలకులు ఈ వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిచేటప్పుడు పాదయాత్ర చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు
ఒక అపోజిషన్ లీడర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవిస్తూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయన పాదయాత్రకు ఎటువంటి అవాంతనీయాలు జరగకుండా చూసినటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత ఒక నియంతిలాగా అపోజిషన్ లీడర్ని ఒక గొంతుకు నొక్కుదాం, వాళ్ళకి అవాంతరాలు సృష్టిద్దామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. కనుక ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. వీటిపైన అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి మన లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా మన అందరూ కూడా హర్షించాలని తెలియజేస్తూ ఈ యోగాలని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలు కోరుతున్నాను. రాజకీయ పార్టీలతో పాటు ఇతర మతపరమైన కార్యక్రమాలు రహదారులపై నిర్వహించేందుకు అనుమతి లేదని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం బహిరంగ సభలో కొత్త ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలు, ఇతర మతపరమైన సంస్థలు, పంచాయతీలతో పాటు ఆర్ఎన్బి జాతీయ రహదారులపై రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇతర ప్రదేశాల్లో బహిరంగ సభలు నిర్వహించుకునే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ వీరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు ప్రెస్ సోదరులకు మరియు మీడియా సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆన్ బిహాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు 2022లో మేము చేసిన మంచి పనులు కానీ పబ్లిక్లోకి వెళ్ళగలిగి ఎన్నో రివార్డ్స్ అనేది పొందబడినాం. అదేవిధంగా పబ్లిక్ సేవ చిన్న చిన్న తప్పులు జరిగినా మీ ద్వారా తెలుసుకున్నాం. మీరు వేసే రాత్రుల వల్ల మేము కూడా తెలుసో తెలియకో స్పీడ్లో చేసి కరెక్షన్ చేసుకుంటున్నాం. ఏదైనా మేము చేసే మంచి పని కానీ చెడు పని కానీ ప్రజల్లో తీసుకుపోయే ప్రధాన పాత్ర ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ కనుక 2002లో మేము అంత సక్సెస్ అవ్వడానికి కారణం, పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి కారణం. ప్రెస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా ఎవరి లాగా కాకపోతే లాస్ట్లో రీసెంట్గా జరిగిన 2 ఇన్సిడెంట్లు చాలా బాధాకరమైనవి. కందుకూరులో 8 మంది చనిపోవడం, స్టాంపేడ్ అయ్యి ప్రజలు తొక్కోవడం, మరియు అదేవిధంగా గుంటూరులో పంపిణీ విషయంలో 2 సంఘటనలు జరిగినాయి. అక్కడ 4 చనిపోయారు. 12 మంది ప్రజలు చనిపోవడం అనేది, అందులో స్టాంపేడ్ పోలీసు ఆధారం ఉండి కూడా చనిపోవడం అనేది బందోబస్తు చాలా బాధాకరమైన విషయం. దాని తర్వాత వచ్చే పరిగణలో నిన్న జీవో నెంబర్ 1 2023 గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. బేసింగ్ ఆన్ 1861 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 సెక్షన్ 3 ప్రకారం జీవో ఇష్యూ చేసింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే పరిగణలోకి, కాకపోతే దీనిలో కొంచెం అమెండ్మెంట్ చేసి క్లియర్గా ఇచ్చింది. ఎవరైనా పెద్ద మీటింగులు మరియు పబ్లిక్ ప్లేసెస్ మరియు ఏదైనా వాళ్ళకి సంబంధించిన మతపరమైన కానీ పార్టీలకు సంబంధించిన ఎటువంటి మీటింగ్ హ్యూజ్ గ్యాదరింగ్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు మస్ట్గా ప్రేయర్గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. కంపల్సరిగా ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వచ్చి చలానా కట్టి అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసేసి అక్కడి నుంచి ఎస్పీ గారు డీజీ లెవెల్లో, పెద్ద సభ అయితే డీజీ లెవెల్లో హైరార్స్ నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. కానీ అడగాలని పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నెగ్లిజెన్స్ యాక్ట్ కింద 100% ఎవరన్నా ప్రాణాలు జరిగితే, ఎందుకంటే పోలీస్ వారి ప్రధాన కర్తవ్యం పబ్లిక్ సేఫ్టీ అండ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు మరి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ కలగకూడదు. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో అర్జెంట్గా వెళ్తుంటారు. కనుక రోడ్స్ మీద ఈ రోజు నుంచి ఎటువంటి పర్మిషన్లు రోడ్ల మీద సభలకు అనుమతి లేదు. ఏ పార్టీ వారికైనా, ఏ మతాల వారికైనా, ఎవరికైనా రోడ్స్ మీద పర్మిషన్ లేదు. వాళ్ళకి విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ ఆంజనేయ గౌడ్కు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి విద్యార్థి నేత వినోద్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తూ వారికి రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశ స్థాయిలో కొత్త నూతన పంతాలో పథకాలు కానీ, ఆదర్శనీయం కానీ, రాష్ట్ర సంక్షేమ పథకాలు కానీ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లిన లక్ష్యంతో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకానికి మరియు యూతకు ప్రాధాన్యం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు మా విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఉద్యమకారులకు బీఆర్ఎస్వి ప్రాధాన్యం ఇస్తుంది. అదే క్రమంలోనే తొలితరంలో బీసీ కమిషన్ మెంబర్గా
ఇచ్చి గౌరవించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదేవిధంగా విద్యార్థి నాయకత్వానికి డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్న గారికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా బీఆర్ఎస్వి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి నాయకత్వంలో ఎల్లప్పుడూ ముందుకుంటుందని ఈ సందర్భంగా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. జై బీఆర్ఎస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ 1,30,000 మందికి సభ్యత్వాలు కల్పించడమే లక్ష్యమన్న మంత్రి తలసాని. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ పాటించిన అర్చకులు. నిర్మానుష్యంగా మారిన బాసర రోడ్లు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత. ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య. మిషన్ చబూతర్తో పోకిరిల తాట తీస్తున్న పాతబస్తీ పోలీసులు. పోలీసుల చర్యలపై ఉన్నతాధికారుల ప్రశంసలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.